వినరో భాగ్యము విష్ణు కథ అని ఏమని రాశారో గాని ఆ భాగ్యమే భాగ్యము. దర్శన భాగ్యము చేతనే భక్తజనులకు సిరి సంపదలనిచ్చే కలియుగ దేవుడు, వడ్డీ కాసులవాడు, ఆపద్బాంధవుడు శ్రీ వెంకటేశ్వరుడు. అలాంటి శ్రీనివాసుడు 33 నెలలుగా హుండీ ఆదాయంలో సెంచరీలు కొడుతున్నారు. తాజాగా ఆగస్టు నెలలో తన రికార్డులు తానే బ్రేక్ చేశాడు లక్ష్మీ వల్లభుడు. ఇంతకీ శ్రీవారి ఆదాయం పెరుగుదల దేనికి సూచితం? దీని భాగమేమి తిరుమలేసా? తిరుమలేశుడి హుండీ ఆదాయం ప్రతి నెల 100 కోట్లకు తగ్గేదే లేదన్నట్లుగా వస్తోంది. వెంకన్న ఆదాయం అంతకంతకు పెరుగుతూనే ఉంది. ఈ ఏడాది మొదటి 10 నెలల్లో 1142.43 కోట్లకు చేరింది. తిరుమల వెంకన్న ఆదాయం నవంబర్ నెలలో 111.30 కోట్లు వచ్చింది. దీంతో తిరుమల శ్రీవారికి 11 నెలల ఆదాయం కాస్త 1253.73 కోట్లకు చేరుకుంది. ఈ మధ్యకాలంలో గణనీయంగా పెరిగిన భక్తుల రద్దీకి తగ్గట్టుగానే హుండీ ఆదాయం కూడా రికార్డు స్థాయిలో నమోదవుతోంది. శ్రీవారికి కానుకలు సమర్పించే భక్తులు తిరుమలేశుడి ఆస్తుల విలువను అమాంతంగా పెంచుతూ ఉన్నారు. వెలకట్టలేని వజ్ర వైడూర్యాలు, బంగారు ఆభరణాలు వెంకన్న సొంతం. కాగా ఈ ఏడాది మొదటి 6 నెలల హుండీ ఆదాయం 670.21 కోట్లగా శ్రీవారి ఖాతాకు జమైంది. శ్రీవారి ఆదాయం రికార్డులను చూస్తే 1954 జూన్ నెలలో రికార్డు స్థాయిలో 5,35,703 రూపాయలు ఆదాయం వచ్చింది. అదే అప్పటికి అత్యధికం. తర్వాత రికార్డుల గురించి చెబితే 2015-2016 సంవత్సరాల్లో ఏకంగా 1,010 కోట్ల ఆదాయం లభించింది. కరోనాకు ముందు బాగానే ఉన్న ఆదాయం ఆ తర్వాత గణనీయంగా తగ్గిపోయింది. ఇప్పుడు భక్తుల సంఖ్య పెరుగుతూ ఉండటంతో ఆదాయం కూడా ఊహించని స్థాయికి చేరింది. ఈ ఏడాది జనవరి నెలలో 116.46 కోట్లు, ఫిబ్రవరిలో 111.71 కోట్లు, మార్చి నెలలో 118.49 కోట్లు, ఏప్రిల్ నెలలో 101.63 కోట్లు, మే నెలలో 108.28 కోట్లు, జూన్ నెలలో 113.64 కోట్లు, జూలై నెలలో 125.35 కోట్లు, ఆగస్టు నెలలో 125.67 కోట్లు, సెప్టెంబర్ నెలలో 114.11 కోట్లు, అక్టోబర్ నెలలో 107.30 కోట్లు, నవంబర్ నెలలో 111.30 కోట్లు హుండీ కానుకల రూపంలో శ్రీవారి ఆదాయం టీటీడీ ఖాతాకు చేరింది. ప్రతి నెల శ్రీవారిని దర్శించుకున్న భక్తులు సమర్పించిన కానుకల వివరాలను డయల్ యువర్ ఈవో కార్యక్రమంలో తిరుమల తిరుపతి దేవస్థానం వెల్లడించింది. ఈ ఏడాదిలో అత్యధిక ఆదాయం ఆగస్టు నెలలోనే వచ్చినట్లుగా టీటీడీ లెక్కలు చెబుతూ ఉన్నాయి. ఆగస్టు నెలలో శ్రీవారికి ఏకంగా 22.42 లక్షల మంది భక్తులు దర్శించుకోగా శ్రీవారి హుండీ ఆదాయం 125.67 కోట్లు వచ్చినట్లుగా టీటీడీ ప్రకటించింది. ఆగస్టు నెలలో 1.06 లక్షల లడ్డూలను విక్రయించిన టీటీడీ 24.33 లక్షల మంది భక్తులు అన్నప్రసాదం స్వీకరించినట్లుగా ప్రకటించింది. గత 33 నెలలుగా తిరుమల వెంకన్న ఆదాయం 100 కోట్ల మార్కును దాటుతూ ఉంది. 2022 మార్చి నెల నుంచి తిరుమలేశుడి హుండీ ఆదాయం ప్రతి నెల 100 కోట్లకు తగ్గకుండా టీటీడీ ఖాతాకు జమ అవుతూనే ఉంది. సామాన్య భక్తుల నుండి సంపన్నుడి దాకా హుండీలో సమర్పిస్తున్న కానుకల విలువ వెల్లువల కొనసాగుతూ ఉండటంతో 2024 ఏడాది పూర్తి అయ్యేసరికి హుండీ ఆదాయం 1,360 కోట్లకు పైగానే ఉంటుందని తిరుమల తిరుపతి దేవస్థానం అంచనా వేస్తోంది.